ఎండలు మండిపోతున్నా రోడ్లపై వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. కానీ చాలా మంది వాహనదారులు తమ ప్రాణ రక్షణకు వాడాల్సిన హెల్మెట్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త రకమైన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫైన్ల భయంతో కాకుండా బాధ్యతగా హెల్మెట్ వాడాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిఐ కె లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా పబ్లిక్ని వెహికల్ ఆపి మేము మీ హెల్మెట్ ఏదంటే హెల్మెట్ ఇంట్లో ఉందండి అని ఫస్ట్ రీజన్ చెప్తున్నారు. రెండో రీజన్ వచ్చి మా ఇల్లు ఇక్కడేనండి, పక్కనేనండి, టౌన్లో హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఆ విధంగా మేము మొదటగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. మీరు సెల్ ఫోన్కి కవర్ వేయించుకుంటున్నారు, అది సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వస్తున్నారా, హెల్మెట్ మర్చిపోయారని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం అన్నింటిలో మన బాడీ అవయవాల్లో జరిగే ప్రమాదాల నుంచి ఫస్ట్ ఎఫెక్ట్ అది అయ్యాయని చెప్పి మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తున్నాము. రెండోసారిగా మేము వాళ్ళకి చెప్తున్నాము, ఐఎస్ఐ మార్క్ గలటువంటి కంపెనీచే అప్రూవ్ చేయబడినటువంటి హెల్మెట్లే కొనాలని చెప్పి నిర్ధారిస్తున్నాం. అవేర్నెస్లో భాగంగా మొదటగా హెల్మెట్ కొనిచ్చి చేస్తున్నాం. మీరు హెల్మెట్ కొనడం వల్ల మీకు 1000 రూపాయలు ఫైన్ పడుతుంది, కట్టండి. లేదు మీరు మొదటి తప్పకుండా మీకు ఇంట్లో ఉన్న మీరు ఇంకోటి కొనుక్కొని హెల్మెట్ గుర్తుండే ఉద్దేశంతో ఇంకో హెల్మెట్ కొనండి అని చెప్పి కౌన్సిలింగ్ చేసి హెల్మెట్ ఉన్నోళ్ళని కూడా కొనించడం, లేనోళ్ళని కొనించడం చేస్తున్నాం. హెల్మెట్ కొన్నోళ్ళకి ఫైన్ ఏమి విధించట్లేదండి. ఇదే విధంగా రిపీటెడ్గా చేస్తే మాత్రం 2 విధిస్తున్నారు. సాధారణంగా హెల్మెట్ లేకపోతే పోలీసులు చలానా వేస్తారు. కానీ ఏలూరు పోలీసులు మాత్రం రూటు మార్చారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిని ఆపి వారితో ప్రేమగా మాట్లాడుతున్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో ముఖ్యం. ఫైన్ కట్టడం కంటే హెల్మెట్ కొనుక్కోవడం మేలు అంటూ వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. పోలీసుల మాటల్లోని నిజాయితీని గమనించిన వాహనదారులు కూడా సానుకూలంగా స్పందించారు. అదే హెల్మెట్ లేదని పట్టుకున్నారు సార్. అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అదే హెల్మెట్ ఉంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు, సో అందుకని హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. నేను ఇటు వెళ్తుంటే నన్ను ఆపి లైసెన్స్ ఉన్నా కూడా హెల్మెట్ లేని సందర్భంగా పెట్టారు. సో హెల్మెట్ ఉండడం వల్ల చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ పోలీస్ ఫర్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అనుకుంటుంది. ఇప్పుడు ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా పెట్టుకోవడం కూడా చాలా సేఫ్ అనిపిస్తుంది. డబ్బులున్నా లేకపోయినా మన సేఫ్ కోసం కాబట్టి ఖచ్చితంగా అందరూ కొనుక్కుంటే బాగుంటుందని టైం ఇస్తున్నారు సార్. టైం ఇస్తున్నారు. అది ఖచ్చితంగా కొనుక్కోండి అని మనల్ని ఏం ప్రెజర్ చేయట్లేదు. కొనుక్కోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు పెట్టుకుంటే మంచిది కదా అని టైం ఇస్తున్నారు. నేను హౌస్ వైఫే సార్. ఇప్పుడు జాబ్ కోసం ఇటు వెళ్తుంటే హ్యాపీర్ కొన్నాను సార్. 1000 రూపీస్. 1000 రేట్ కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ పోలీస్ ఫర్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా వాహనదారుల సౌకర్యం కోసం అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేసే ఏర్పాటు కూడా చేశారు. ఏలూరులోని ఎస్వీఎస్ షాపింగ్ మాల్ సమీపంలో హీరో హోండా కంపెనీ సహకారంతో ఐఎస్ఐ ముద్ర ఉన్న క్వాలిటీ హెల్మెట్లను అందుబాటులో ఉంచారు. పోలీసుల చొరవతో చాలా మంది వాహనదారులు అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేసి ఇకపై ఖచ్చితంగా ధరిస్తామని ప్రామిస్ చేశారు. జనాల్లో ఇలా అవేర్నెస్ తీసుకురావడం మంచిదే. సింగిల్ హెల్మెట్ అంటున్నారు. నా దృష్టిలో 2 ఇద్దరు నడిస్తే ఇద్దరికి హెల్మెట్ పెట్టడం కూడా ఇంకా మంచిది. తీసుకున్నానండి. అంటే నాకు యాక్చువల్గా అది హెల్మెట్ ఉంది ఇంటి దగ్గర. సరే ఒకటి తీసుకుందాం పోన్లే అని తీసుకున్నా. ఒకటి ఎటువంటి సూచనలు ఇచ్చారు? అదే వితౌట్ హెల్మెట్ వెళ్ళటం ఏదైనా ఇబ్బందికరంగా, యాక్సిడెంట్ అయితే ఎవరికైనా ఇబ్బందే కదా. తలకి దెబ్బ తగిలిందంటే మనిషి చచ్చిపోతాడు. సో ఈ అవేర్నెస్ ఉండాలండి, మంచిది. మన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడితే ఏదో చెప్తున్నారు. బట్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ అండి. అది కంటిన్యూ చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. చిన్న దూరమైనా సరే హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. మీరు సురక్షితంగా ఇంటికి చేరడమే మీ కుటుంబానికి అసలైన ఆనందం అని ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు గుర్తు చేస్తున్నారు. నిబంధనలు అంటే భయపెట్టడానికి కాదు, మన భద్రత కోసమేనని ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు చాటి చెప్పారు.